నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. జిల్లా స్థాయి మహానాడులో అన్ని నియోజకవర్గ తీర్మానాలను ప్రవేశపెట్టిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనేశ్వర్ రెడ్డి కర్నూలు జిల్లా స్థానిక నందికొట్కూరు గ్రౌండ్లో గల కమ్మ సంఘం వద్ద నిర్వహించిన తెలుగుదేశం పార్టీ జిల్లా మహానాడు సమావేశంలో కర్నూలు జిల్లా ఎంపీ ఎమ్మెల్యేలు టీడీపీ జిల్లా అధ్యక్షులు నాయకులతో కలిసి ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ జెండాను నేతలు ఆవిష్కరించారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఇటీవల పాకిస్తాన్ సైనికుల కాల్పులో అమరుడైన జవాన్ మురళీ నాయక్ ఘనంగా నివాళులు అర్పించి నాయకులతో కలిసి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం మహానాడు సన్నాహక సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి కర్నూలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల తీర్మానాలను ఎమ్మెల్యే బివి జయనేశ్వర్ రెడ్డి ప్రవేశపెట్టారు. దీంతో సమావేశంలో పాల్గొన్న జిల్లా స్థాయి టీడీపీ శ్రేణులు చప్పట్లతో ఆమోదం తెలిపారు. వేదావతి ప్రాజెక్టులు పూర్తి చేయాలి, నగరపాలక రిజర్వాయర్ పూర్తి చేయాలి, ఆలూరు పట్టణంలో ఉన్న చెరువుల సమస్యగా మార్చి మండలం పరిధిలో గ్రామాల్లో ఎదుర్కొన్న త్రాగునీటి సమస్యను పరిష్కరించాలి. నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొన్న ప్రధాన సమస్య అయిన జింకల విడుదల నుండి పంటలను కాపాడడానికి జింకల పార్కు ఏర్పాటు చేయాలి. చిప్పగిరి మండలం 140 కిలోమీటర్ల వద్ద అంతర్నిర్వాహ కాలువలో ఉన్నటువంటి రైతుల సాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకొని తూమును ఏర్పాటు చేయాలి. వాల్మీకి బోర్డును ఎస్టీ జాబితాలో చేర్చాలి. నియోజకవర్గంలో బాలికల ఎస్సీ బాలికల గురుకుల పాఠశాల ఏర్పాటు చేయడం, అనికల గురుకుల పాఠశాలలో సైన్స్ గ్రూపులు ప్రవేశపెట్టాలి. ఆలూరు మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మరియు ఐటీఐ కళాశాలకు స్థలాలు కేటాయించి నూతన భవన ఏర్పాటు చేయాలి. వెనుకబడిన ఆలూరు నియోజకవర్గ ఇంటి స్థలాలు ఇంటి స్థలాలు మంజూరు చేస్తూ ఇంటి నిర్మాణం చేపట్టాలి. 14-19 నాటి ప్రభుత్వ కాలంలో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులు మంజూరు చేయాలి. దేవరకొండ మండలం పొట్టికోడ రిజర్వాయర్ నుండి 14-19 ఎకరాలకు ప్రతిపాదించడం జరిగింది. అయితే అప్పటి మన ప్రభుత్వం ప్రధాన కెనాలకు పూర్తి చేసిన 20,000 ఎకరాలు నీరందించి మిగతా 26,000 ఎకరాలకు పిల్లకాలు తీసి నీరందించాలనే ప్రతిపాదనలు అదే రాఘవేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ స్కీమ్ లో దొంగలించబడిన మోటార్లు ఏర్పాటు చేసి పునఃప్రారంభించాలి. ఆర్టీఎస్ రైతు కెనాల్ పునఃప్రారంభించాలి. పనులు చేసి ఆగిపోయిన లిఫ్ట్ ఇరిగేషన్ నిధులు కేటాయించాలి. పూర్తిగా దెబ్బతిన్న ఆర్ఎంబీ రోడ్డుని ఎమ్మెల్యేలు మాలపల్లి పెద్దకడుపు రాజధాని బైపాస్ కోసిని ఉరుకుందా పులికర్మ ప్రాజెక్టు ద్వారా మంత్రాలయ ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలి. గురు రాఘవేంద్ర ప్రాజెక్టులో ఉన్న స్టేజ్ ఇంటికి నిధులు కేటాయించాలి. అదేవిధంగా మంత్రాలయ నియోజకవర్గంలో వలసలు మరియు నిరక్షరాస్యతను తగ్గించడానికి మహాత్మా జ్యోతిరావు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలి. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి. నియోజకవర్గంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు ఏర్పాటు చేయాలి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కోసం వాల్మీకి విద్యాభవన్ ఏర్పాటు చేయాలనే తీర్మానాలన్నీ కూడా మీ యొక్క చప్పట్లతో ఆశీర్వాదంతో ఆమోదం చేసి ఈ యొక్క మహానాడు కార్యక్రమంలో ఉన్న తీర్మానాలన్నీ ముందుకు తీసుకుని తెలియజేస్తూ మీరు ఆధ్వర్యంలో తెలుగుదేశం మహానాడుకు సంబంధించిన తీర్మానాల్లో ఆదోని మున్సిపాలిటీ పరిధిలో పెండింగ్ ఉన్న మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా రోడ్ల విస్తరణ చేపట్టాలి. ఆదోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించి భవనం నిర్మించాలి. మైనారిటీల కొరకు పూర్తిగా నేటి వరకు ప్రారంభం కాని మైనారిటీ ఐటీఐ కాలేజీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ గర్ల్స్ మరియు మైనారిటీ ఉర్దూ జూనియర్ కాలేజీకి అవసరమైన టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ ను కేటాయించి ప్రారంభించాలి. మైనారిటీ షాదీఖానా కొరకు 2018లో 2.20 కోట్లు మంజూరు, అందులో ₹1 కోటి ఎంపీ ఫండ్స్ ఖర్చు చేయడం అనేది మిగిలిన నిధులను కేటాయించి నిర్మాణం పూర్తి చేయాలి. త్రాగునీటి అవసరాల కొరకు అదనపు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం చేపట్టాలి. నిరుద్యోగుల ఉపాధి కొరకు స్కిల్ డెవలప్మెంట్ కేంద్ర ఆధారంలో ఏర్పాటు చేయాలి. చిన్న రైతులకు పాడి పశువులకు గొర్రెల కోళ్ల యూనిట్ల సబ్సిడీపై అందించాలి. వృత్తిపడి వారికి పనిముట్లు సబ్సిడీపై ఇవ్వాలని ఈ తీర్మానాన్ని మీనాక్షి గారి ఆధ్వర్యంలో మహానగరంలో చేసే తీర్మానాన్ని మీరందరూ ఏకగ్రీవంగా చప్పట్లతో తీర్మానాన్ని ఆమోదించాలని చెప్పి